తాజా అంశాన్ని చూస్తున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి. పవిత్ర, ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. అతని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సాధారణంగా ఎవరైనా సరే ఎయిర్పోర్ట్ లో ప్రయాణించే ముందు పాస్పోర్ట్ ని చేయాలి, అతని టికెట్ ని, అతని పేరుని చెక్ చేస్తూ ఉంటారు. అందులో ఎల్ఓసీలు ఇట్లాంటి రికార్డ్ నోటీసులు ఏదైనా జారీ అయితే వెంటనే స్క్రీన్ మీద వాళ్ళకి వెంటనే కనబడతాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిట్ అధికారులు ఎల్ఓసీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో తనిఖీ చేసిన టైంలో అక్కడ ఆయన నిలువరించారు. ఆ సమాచారాన్ని వెంటనే సిట్ అధికారులకు ఇవ్వటంతో విజయవాడలో ఉన్నటువంటి సిట్ అధికారులు మొత్తం ఇక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆయన తీసుకొని రానున్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు కనుక మనం చూసుకున్నట్లయితే మద్యం కేసులో A1 గా ఉన్నటువంటి రాజరాజ రెడ్డితో పాటు 31, 32, 33 నిందితులను ఒకేసారి విచారణ చేయటం, అందులో కొన్ని కీలక విషయాలు మరికొన్ని బయటపడటంతో మరికొంత మంది నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్లని కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. అతను ఎక్కడెక్కడికి వెళ్లారు, నగదు ఏమైనా తీసుకెళ్లారా, ఇట్లాంటి విషయాలన్నీ పూర్తిగా సిట్కి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని విషయాలు సేకరించారు. ఆ సేకరించిన నేపథ్యంలోనే ఎల్ఓసీని జారీ చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నారనేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. అది విజయవాడకు ఈ రోజు రేపు తీసుకువస్తారా అనే సందిగ్ధత ఉంది. అంటే దీనిపైన ఒక స్పష్టత లేదు. ఏ సమయంలో ఈ రోజు అర్ధరాత్రి వస్తారా లేదంటే రేపటికి తీసుకొస్తారా అనే విషయం ఇంకా పూర్తి సమాచారం తెలియట్లేదు. కానీ ఆయన ఖచ్చితంగా విజయవాడ తీసుకువచ్చేందుకు సిట్ అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జయప్రకాష్, భాస్కర్ రెడ్డిని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండగా అడ్డుకున్నారు పోలీసులు? దానిపైన ఇంకా స్పష్టత లేదు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు, సాధారణంగా ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారా అని తెలిసినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం ఇప్పటికీ స్పష్టత లేదు. ఎయిర్పోర్ట్ లో తనిఖీ చేసినప్పుడు అక్కడ ఎల్ఓసి జారీ చేసినట్టు తెలిసి అనుకున్నారు. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.